దేవుని వాక్యం ఎట్లాంటిది తెలుసా? హెబ్రీ 4:12 ఏమని రాయబడి ఉందో తెలుసా? ఏమని రాయబడి ఉందో తెలుసా? దేవుని వాక్యము సజీవమై, ఏమై? సజీవమై, అలైవ్, ఇంకా బలము గలదై, ఇంకా ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదై, రెండంచుల ఆత్మ ఖడ్గమంట. ప్రాణాత్మ శరీరాలను, ఎముకలను, మూల్గలను విభజించునంత మట్టుకు దూరుకొని పోతుందంట. హృదయం యొక్క తలంపులను కూడా శోధిస్తుంది, పరిశోధిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు చెప్పినప్పుడు అందరూ నవ్వలేదు, లేదంటే అందరూ చాలా బాగుంది, చాలా స్టోరీ బాగుంది, పిట్టకథలు బాగున్నాయి. హృదయములో నరకబడిన వారే ఏం చేయబడ్డారంట? నరకబడిన వారే. ఇప్పుడు మేమేం చేయాలి? అపోస్తల కార్యములు 2:36, 37, 38 2వ అధ్యాయం మొత్తం చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నజరేయుడైన యేసు క్రీస్తు నామమునందు బాప్తిస్మం పొందినట్లయితే రక్షించబడతారు, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఈ నామముననే రక్షణ, మరి లేదు ఏ నామమున రక్షణ. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. ఆ లేచిన దేవుడు వెయిట్ చేస్తున్నాడు, ఆయన నీలో వచ్చి నివసించాలని. చప్పట్లు కొట్టి ప్రభు నామమున పరుస్తాం. మరణం ఆయనను బంధించి ఉంచలేదు, పాతాళం ఆయనను బంధించి ఉంచలేదు, సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. ఏ మనిషి, ఏ శత్రువు, ఏ అపవాది ఆయనను బంధించి ఉంచలేవు. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపినాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి సజీవుడై లేచినాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికున్నాడు ఆయన. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎప్పటి వరకు? యుగ యుగములు. హెబ్రీ 13:8 రాయబడి ఉంది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎట్లున్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. ఆ దేవునితో సంబంధం, ఆ దేవునితో సావాసం లేకుండా, ఆయన వాక్కు నీవు వినకుండా, ఆయన చిత్తము నువ్వు చేయకుండా ఏంటి జీవితానికి అర్థం? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. పక్కలతో చెప్పండి, నువ్వు నీ సొత్తు కాదా, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అది ఏం విలువ తెలుసా? వెండి బంగారాలు కాదు, క్షయ వస్తువులు కాదు, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. 1 కొరింథీ 3:16 సెలవిస్తుంది. 1 కొరింథీ 6:17, 18, 19 సెలవిస్తుంది. హల్లెలూయా. 1 కొరింథీ 5:17 సెలవిస్తుంది. ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? హలో, మీరు ఎరుగరా? మీరు ఎవరంట? దేవుని ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని, ఈ మాటలు మాత్రం వద్దండి ఇప్పుడు సంఘానికి.